విశాఖలో 2 కోట్లు లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కాడు ఓ ఐఏఎస్ అధికారి. 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి బీబీ రాజేంద్ర ప్రసాద్ ముంబై ఐటీ అప్పీల్ డివిజన్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఓ రియల్టర్ నుండి 2 కోట్లు లంచం తీసుకుని అక్రమంగా అనుమతులిచ్చారు. ఇప్పటికే కోటిన్నర లంచం తీసుకున్న రాజేంద్ర ప్రసాద్ విశాఖలో మరో 19,35,000 తీసుకుంటూ సీబీఐకు పట్టుబడ్డారు. కేసులో రాజేంద్ర ప్రసాద్ తో పాటు మరో 6గురిపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు నిందితులను విశాఖ సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 16 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. దాంతో 5 రోజుల కస్టడీ ఇవ్వాలంటూ కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. రాజేంద్ర ప్రసాద్ ఆస్తులపై ఇప్పటికే విశాఖ, ముంబైలో సోదాలు చేసిన సీబీఐ అధికారులు కోటిన్నర నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐఏఎస్ అధికారి అరెస్టుకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకున్న రమేష్, అవినీతి ఎలా వెలుగులోకి వచ్చింది? ఇన్కమ్ ట్యాక్స్ ముంబై అప్పీల్ డివిజన్ లో కమిషనర్ గా పనిచేస్తున్న బీబీ రాజన్తో సంబంధించి శుక్రవారం ఏదైతే 30వ తేదీన ఒక కంప్లైంట్ విషయ వైజాగ్ సిబిఐ అధికారులకు రావడం జరిగింది. ప్రధానంగా 2 కోట్ల రూపాయలు తమను డిమాండ్ చేస్తున్న బాలాజీ ట్రస్ట్ కు ఏదైతే సంబంధించిన వ్యవహారంలో ఈ మొత్తం 2 కోట్ల రూపాయలకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తమకు ఫేవరబుల్ చేయాలంటే కొంత డబ్బులు డిమాండ్ చేశాడు. 2 కోట్ల రూపాయలకు ఇప్పటికే 1.5 కోట్ల తాను ఇచ్చడం జరిగింది. మరికొన్ని డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి ఆ అడిషనల్ కమిషనర్ గా అప్పీల్ ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ముంబైలో పనిచేస్తున్న బీబీ రాజేంద్ర ప్రసాద్ 1992 బ్యాచ్ చెందిన ఐఏఎస్ అధికారులు తమను డిమాండ్ చేస్తున్నారని చెప్పి ఒకరు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ మేరకు వైజాగ్ సిబిఐ అధికారులు ఒక కేసు నమోదు చేసి మనకు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇవాళ ఉదయం 19,34,000 రూపాయలు డబ్బులు రెడ్ హ్యాండ్ గా ఇస్తున్న సమయంలో సిబిఐ అధికారులు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. వెంటనే అతని ఇల్లుతో పాటు ఆఫీసులు అన్ని చోట్ల కూడా సిబిఐ అధికారులు సోదాలు చేసినప్పుడు 2 కోట్ల రూపాయల డబ్బులు కూడా దొరకడం జరిగింది. మరోవైపు అతను ఆదాయం నుంచి ఆస్తులు కలిగి ఉన్న నేపథ్యంలో అతని పైన కేసు నమోదు చేసి ఆ దిశలో కూడా కేసు ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఇతని సహకారం చేసిన మొత్తం 6 పైన కూడా ఇప్పటికీ కేసు నమోదు చేశారు. దీంట్లో ఎస్ఆర్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన బాలాజీ ట్రస్ట్ తో పాటుగా ముంబైకి చెందిన ప్రముఖ జ్యువెలరీ షాప్ యజమానితో పాటు మరికొంతమంది పైన మొత్తం కేసు నమోదు చేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీనికి సంబంధించి సిబిఐ అధికారులు ఢిల్లీ నుంచి తెలిపిన వివరాలు పట్టి చూస్తే ఇప్పటికే బీబీ రాజేంద్ర ప్రసాద్ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాడు, పెద్ద ఎత్తున అక్రమాస్తులను సంపాదించాడు, లంచాలు తీసుకున్నారని చెప్పి ఆరోపణల వరకు తాము కేసులను నమోదు చేసి విచారణ చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. రైట్ రమేష్.